హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి మనకి గుంట పొంగనాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి గుంట పొంగనాలకి నేను దోసపిండి ఉంటుంది కదా, దోసపిండి తీసుకొని అందులోనే కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కలిపేసి కొంచెం తినే సోడా వేసి పెట్టేసుకున్నాను రెడీగా. ఇది ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది, మార్నింగ్ కూడా బాగుంటుందండి. ఇట్లా జీలకర్ర అది వేసుకొని పొంగనాల స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని ఫస్ట్ తర్వాత ఒక్కొక్క స్పూను అన్ని గుంటల్లోని ఇట్లా పోసేసుకోవాలండి నూనె అనేది. ఈ పిండితోటి వేసుకుంటే గుంట పొంగనాలు చాలా టేస్టీగా వస్తాయి. మనం పెనం మీద వేసుకుంటాం కదా ఆనియన్ దోశలాగా కాకుండా ఇట్లా ఇందులో కూడా వేసుకోవచ్చు. మనం టొమాటో సాస్తో అయినా తినచ్చు, ఆవకాయతో అయినా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఇంకా క్యారెట్ ఉంటే ఆ క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు, వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అట్లా కూడా వేసుకుంటే కలర్ఫుల్గాను ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. కొంతమంది ఆనియన్ మిర్చితోటి ఇష్టంగా తినరు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు అవి కూడా వేసుకొని ఇట్లా మొత్తము కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక్కొక్క గరిటె తీసుకొని వేసుకోవాలి. నాకైతే ఈ పిండి మొత్తం 3 వాయిల్ వచ్చిందండి. ఇగో ఇట్లా వేసేసుకుంటున్నాను. అన్ని గుంటల్లోని ఇట్లా వేసేసుకోవాలి. నూనె కాగిన తర్వాత నాకు 2 గరిటెలు పట్టిందండి ఈ గుంటలు మొత్తం ఇదవ్వటానికి. ఎప్పుడు దోశలు ఇడ్లీలే కాకుండా ఇలా కూడా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. వెరైటీ ఐటమ్సే ఎక్కువగా ఇష్టపడతారు పిల్లలైతే. కొంచెం మనం మీడియం పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి దోశ ఎట్లా వస్తుందో ఇట్లా వచ్చేస్తుంది. మూత పెట్టేసుకోవాలండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వచ్చేసి మనం ఫోక్ కానీ లేకపోతే నైఫ్ తోటి కానీ ఇవి మొత్తం తిప్పేసుకోవాలండి. ఫోక్ తీసుకోవాలి. ఫోక్ అంటే అయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను నేను. పైన కొంచెం పిండి పిండిగానే ఉంది కాబట్టి అవ్వలేదని అర్థం అండి. ఇది ఫోక్తో అయితే మంచిగా వచ్చేస్తుంది మనకి. ఇవి తిప్పడానికి కూడా వేరే ఇట్లా స్టిక్ లాంటివి కూడా దొరుకుతాయండి మీకు మార్కెట్లో. ఈ స్టాండ్ కొనేటప్పుడే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు. అదిగోండి ఇట్లా ఫోక్ తోటే మొత్తం మనం ఉల్టా చేసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి కాల్ చేసుకోవాలి. మీకు చూపించడానికని ఇట్లా ఫింగర్తో చూపించిన. ఇదిగోండి ఫోక్ తోటి మంచిగా తీసేసుకోవాలి. అదిగోండి అట్లా తీసేస్తే మనకి ఊడి వచ్చేస్తాయి మొత్తం నీట్గా. మొత్తము ఒక వాయి అయిపోయిందండి. ఇంకా 2 వాయిలు వేసేసుకున్నాను. నెక్స్ట్ కూడా అట్లానే మొత్తం క్లీన్ చేసేసుకొని టిష్యూ పేపర్తో కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం ఇట్లా వేసి పెట్టేసుకున్నాను. మా వాళ్ళైతే ఆవకాయతో తిన్నారండి, చాలా టేస్టీగా వచ్చినాయి. కొంచెం ఉప్పు సరిపోలేదు, నెక్స్ట్ కూడా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేశాను. మీ దగ్గర ఇట్లా దోశ పిండి మిగిలితే అట్లా కూడా ట్రై చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.